9 న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. వాటా ఇవ్వలేదని ది బమ్మిని క్రీక్ స్కూల్ ని కూల్చివేయించిన రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్. కాన్పు అనంతరం నవవధువు మృతి, మాచర్ల ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత. ఫారెస్ట్ అధికారులను అడ్డుకున్న పోడు రైతులు, భూములు వదులుకోమని స్పష్టం. తాడిపత్రిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, రోడ్డుపై బైఠాయించి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నిరసన. చాదర్ఘాట్ లో బస్సులో వృద్ధుడి బంగారు గొలుసు చోరీ కేసు ఛేదించిన పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే, వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 10 ఏళ్ల పాలనలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందించడంలో బీఆర్ఎస్ విఫలమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 3500 ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించిందని, ఈ ఏడాది మరో 2500 ఇళ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టిందని తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. బలహీన వర్గాలకు 2 బెడ్రూమ్ హౌసెస్ కట్టిస్తా అని చెప్పినావు. అసలు పరిగి నియోజకవర్గం కానీ, వికారాబాద్ జిల్లాలో కానీ, గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా నువ్వు ఒక్కటంటే ఒక్కటి 2 బెడ్రూమ్ ఇల్లు కట్టినవా? మేము గత సంవత్సరం 3500 ఇల్లు కట్టినాం. మళ్ళీ ఇప్పుడు మాకు 2500 ఇల్లు శాంక్షన్ అయినాయి. మేము ఇందిరమ్మ కమిటీ సభ్యులతో, సర్పంచ్లతో మాట్లాడి ఎవరెవరైతే పేద వర్గాల వాళ్ళు ఉన్నారో, సమాజంలో అట్టడుగు వర్గాల వాళ్ళు ఉన్నారో గుడిసెలేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ వేలాది ఇండ్లు గృహప్రవేశం పరిగి నియోజకవర్గంలో చేసినాం. మీరు ఒక్క ఇల్లైనా గృహప్రవేశం చేసినారా? షెడ్యూల్ కులాల వాళ్ళకి ఎన్నో అబద్ధాలను ప్రచారం చేశారు. 50,000 కోట్లతో ఎస్సీల అభివృద్ధి గురించి పథకాలని చెప్పిండ్రు. ఎస్టీలకు కూడా 12% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఎస్టీల గురించి చెప్పినారు. మరి ఎక్కడ బాయ్ 10 ఏళ్ల పాలనలో మీరు చెప్పిన మాటలు ఎక్కడ బాయ్ అని చెప్పి నేను కేటీఆర్ను ప్రశ్నిస్తున్నాను. ఇదే కాకుండా మీరు మహిళల గురించి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తామన్నారు. మా ప్రభుత్వం రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడమే కాకుండా మహిళలకు ఇచ్చినటువంటి ఇండ్లపైన కూడా మహిళల పేరు ఇండ్లు ఇస్తున్నాం. మహిళల గురించి ఎక్కడ ప్రపంచంలో లేనటువంటి పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్లకు మహిళా సంఘాలకు రుణాలు ఇచ్చి ఆ రుణాల ద్వారా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడి ఉండడానికి అని చెప్పి మేము వాళ్ళకు పెట్రోల్ బంకులు ఇస్తున్నాం. వాళ్ళకు కావలసినటువంటి ఏదైతే హౌసెస్ వాళ్ళ పేరు మీద ఇస్తున్నాం, అదేవిధంగా బస్సెస్ కూడా వాళ్ళ పేరు మీద ఇచ్చి వాళ్ళు ఆర్టీసీ డిపోలకు వాళ్ళ యొక్క బస్సెస్ అన్ని కూడా రెంట్కు ఇచ్చే విధంగా వాళ్ళ కాంట్రాక్ట్ కూడా మేమే అరేంజ్మెంట్ చేపించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా మహిళలకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎనలేని సేవ చేయడమే కాకుండా 60,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాన్ని 60,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలని మహిళా సంఘాలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇవ్వడం జరిగింది. పెద్దపల్లి జిల్లా రామగుండం నగరంలోని కూరగాయల మార్కెట్ ను మేయర్ మహంకాళి స్వామి ఆకస్మికంగా పరిశీలించారు. పారిశుద్ధ్య లోపాలపై వ్యాపారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మార్కెట్ ను పరిశుభ్రంగా ఉంచేందుకు సహకరించాలని సూచించారు. కార్పొరేషన్ సిబ్బందితో కలిసి కాలువల్లోని చెత్తను తొలగించి అక్రమ పందిర్లను తొలగించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ముస్తఫా, చిదురాల నాగరాజు, నాయకులు తిప్పారపు శ్రీనివాస్, ఖజాంపురం రాజేందర్, బొమ్మక రాజేష్, బాలరాజ్ కుమార్, కళ్యాణి సింహాచలం, కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇంకోటి 9వ డివిజన్కు సంబంధించి ఈరోజు స్వచ్ఛ రామగుండంలో కార్యక్రమంలో భాగంగా వెజిటేబుల్ మార్కెట్ అంతా కూడా క్లీన్ చేయాలి, ఈ మార్కెట్ని అంతా కూడా అందంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు దాదాపుగా ఇప్పటికే ఒక 4 నుంచి 5 కోట్ల రూపాయలు కేటాయించి ఇక్కడ షెడ్స్ వేయడం కానీ, సీసీ రోడ్లు కానీ, కరెంట్ పోల్స్ కానీ, ఈ మార్కెట్ అంతా ఒక అందమైన మార్కెట్గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఈరోజు మార్కెట్ పెట్టుకోవడం జరిగింది. మీరు అందరు కూడా చూస్తూ ఉన్నారు, ఈరోజు అస్తవ్యస్తంగా చెత్తగా ఈ మార్కెట్ను అంతా కూడా అసలు ఒక డంప్ యార్డ్ కన్నా అధ్వానమైన పరిస్థితిలో తయారు చేసి పెట్టి ఉంచేది ఇక్కడ వాళ్ళందరూ కూడా. కనీసం ఇక్కడ నిలబడలేని పరిస్థితి ఆ స్మెల్కు అదంతా కూడా. అయినా కూడా ఇదే మార్కెట్ని వాడుకుంటూ ఉన్నారు తప్ప ఎవరు కూడా కనీసం క్లీన్ చేసుకోవాలి, మంచిగా ఉంచుకోవాలి, మన ఇల్లును శుభ్రంగా ఉంచుకున్నాం కానీ మన షాపును శుభ్రంగా ఉంచుకునే పరిస్థితి లేకపోతే ఎట్లా అని ఎవరికి కూడా కొంత కూడా ఆలోచన లేకుండా పోయింది. ఈరోజు చూస్తూ ఉంటే ఎంత అధ్వానంగా ఉన్నదంటే ఇంత అస్తవ్యస్తంగా ఉన్న వ్యవస్థను ఈ 10 సంవత్సరాలలో ఎక్కడ కూడా చూడలేదు. ఇక్కడ ఉన్న పాలకులు కావచ్చు, మార్కెట్కు సంబంధించిన వీళ్ళ యజమానులు కావచ్చు, లేకపోతే ఇక్కడ హోల్సేలర్సో రిటైలర్సో అందరూ కూడా ఒకే మాదిరిగా ఉండి మార్కెట్ను ఒక అధ్వానమైన మార్కెట్గా తయారు చేశారు. ఖచ్చితంగా 10 నుంచి 15 రోజుల లోపల ఈ మార్కెట్ అంతా నీట్గా ఉండాలి. పెయింటింగ్లు కానీ, ఇక్కడ రేప షెడ్లతో కానీ ప్రతిదీ కూడా అందంగా నిర్మాణం చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మార్కెట్లో ఉన్న హోల్సేలర్స్, రిటైలర్స్, వ్యాపారస్తులు అందరూ కూడా మటన్ షాపులు, చికెన్ షాపులు, ఫిష్కు సంబంధించిన వాళ్ళు, వెజిటేబుల్ వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇది మీకోసం, మీ అందరి కోసం ఒక అందమైన మార్కెట్గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంట్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కండి, కలిసి రండి. డ్రైనేజీ వ్యవస్థ అంతా క్లీన్గా ఉంచండి. మేకలను కూడా ఇక్కడే కోసి ఆ కచ్చరా అంతా కూడా ఇక్కడే కాలువలలో వేయడం వలన కనీసం ఎవరన్నా కస్టమర్లు వస్తే నిలబడలేని పరిస్థితి. ఇదంతా కూడా స్లాటర్ హౌస్కు తరలిస్తాం. ఖచ్చితంగా ఎక్కడనైతే మేకలు స్లాటర్ హౌస్ ఉంటుందో అక్కడనే కోసుకోవాలి, అక్కడనే దీనికి సంబంధించిన కసరంతా కూడా తీసేయాలి. ఫిష్ మార్కెట్ వాళ్ళకు సంబంధించి రోజు కూడా చెత్త ఏదైతే ఇదంతా తీస్తూ ఉన్నారో దాన్ని ట్రాలీకి ఇవ్వాలి. లేదు అంటే కూడా షాపులన్నీ రద్దు చేసి తీసేస్తాం. ఇదంతా కూడా మీకోసం చెప్తా ఉన్నాం. దయచేసి వీళ్ళందరూ కూడా సహకరించాలి. మార్కెట్ను ఒక అందమైన మార్కెట్గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కూడా కలిసి రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. గుంటూరు జిల్లా ఉండవల్లి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. పెనుమాక రైతుల ఆహ్వానం మేరకు పర్యటించిన వైఎస్ఆర్సీపీ నాయకులు, సిఆర్డీఐ రైతు పరిరక్షణ కమిటీ సభ్యులపై టీడీపీ కార్యకర్తలు రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలో వాహనాలు ధ్వంసం కాగా అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులకు కూడా గాయాలైనట్లు సమాచారం. భూసేకరణ వివాదం నేపథ్యంలో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. బాపట్ల జిల్లాకు చెందిన 94 ఏళ్ల మహాలక్ష్మమ్మ మాతృభూమిపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. 2000లో అమెరికా పౌరసత్వం తీసుకున్న ఆమె ఇప్పుడు భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేశారు. తన చివరి శ్వాస పుట్టిన గడ్డపైనే విడవాలని, అంత్యక్రియలు కూడా సొంత ఊరిలోనే జరగాలని కోరుతూ కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. ఆమె భావోద్వేగ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిబద్ధపరచి భారత రాజ్యాంగానికి నిజమైన విశ్వాసం మరియు విశ్వస్త అంగీకారాన్ని కలిగి భారత చట్టాలను నిబద్ధంగా పాటించడం మరియు భారత పౌరుడిగా నా బాధ్యతలను పూర్తి చేయటం వాగ్దానిస్తున్నాను. వాగ్దానిస్తున్నాను. ఇస్తున్నాను. Second form 3
Now, ఇక్కడ సైజ్ now the final signature just to make here. అమ్మా ఇక్కడ చదువుకుంటామా ఇక్కడ సంతకం పెట్టండి. నా ప్లేస్ పని చేసుకుంటా ఇక్కడ ఇక్కడ The oath of allegiance is taken in front of collector and district magistrate. Thank you. కర్ణాటకలోని బెంగళూరులో విషాద ఘటన చోటు చేసుకుంది. రాజాజీ నగర్ లో బైక్ పై వెళ్తున్న సురేష్ అనే వ్యక్తిపై ఒక్కసారిగా చెట్టు కొమ్మ విరిగి పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే యశ్వంత్పూర్ ఆసుపత్రికి తరలించగా ఆయన కోమాలోకి వెళ్లినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా ఆందోళనకు గురిచేసింది. కర్నూలు జిల్లా కోసిగి మండలంలో మొహర్రం వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పీర్ల దేవుళ్లకు ప్రత్యేక పూజలు చేసి భక్తులు మొక్కులు తెచ్చుకున్నారు. సాయంత్రం జరిగిన ఎదురు సేవ కార్యక్రమంలో తోపులాటతో స్వల్ప ఉద్రిక్తత నెలకొనగా పోలీసులు వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. సిఐ మంజునాథ్, ఎస్ఐ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. విలీనానికి తక్షణమే తేదీ ప్రకటించాలని, కార్మికుల భవిష్యత్తుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. డిమాండ్లు నెరవేర్చకపోతే కార్మికులు ప్రజాస్వామ్యబద్ధంగా తమ నిరసనను కొనసాగిస్తామని,
కార్మికుల సంక్షేమంపై ప్రభుత్వ బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఈ చేతగాని పరమ దద్దమ్మ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాము. నీ పని చేసుడా ఆర్టీసీని విలీనం చేసుడా రెండే ఆప్షన్స్ మా ముంగట్టున్నాయి. ఇక నువ్వే నిర్ణయం తీసుకో. బంతి నీ కోట్లోనే ఉంది. సంపత్కి, కుమార్కి, ఆర్టీసీ కార్మికుల లోకానికి ఎవ్వరికి ఏ చిన్న హామీ జరిగినా లేకపోతే ఏదన్నా హానికరమైన వ్యవహారం జరిగినా ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆ రాష్ట్రంలో ప్రజల ఆగ్రహజ్వాలకు గురయ్యేటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా వెంటనే విలీనం డేటును ప్రకటించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 2023లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి క్యాబినెట్లో అయిపోయింది ఇక రేపే విలీనం కథా కార్ఖానాని బ్రేకింగ్ న్యూస్లు వేసినటువంటి బ్రేకింగ్ న్యూస్లు చూసినాం. మరి వాటికి ఏమైనా అర్థం ఉందా? మేము కూడా రేపు పొద్దుగాల మళ్ళీ రేవంత్ రెడ్డికి ఓటు అని మేము చేసే పని చేయాల్సి ఉంటుంది. ఆ పరిస్థితి తెచ్చుకోకండి. అయిపోయింది. 2028 నాటికి మీరు చేయకపోతే మేము ఎట్లా చేసుకోవాలో మేము చేసుకుంటాం ఆ దస్త్రాల మీద సంతకాలని చెప్పి తెలియజేసుకుంటూ, పెద్దపల్లి జిల్లాలో రామగుండం లయన్స్ క్లబ్ చేపట్టిన ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమం 1000 రోజులు మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా గోదావరికని కొత్త కూరగాయల మార్కెట్లు నగర మేయర్ మహంకాళి స్వామి, శానిటేషన్ సిబ్బంది వ్యాపారులకు అల్పాహారం పంపిణీ చేశారు. గత 1000 రోజులుగా నిరంతర సేవలు అందిస్తున్న లయన్స్ క్లబ్ ప్రతినిధులను మేయర్ అభినందిస్తూ వారి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. పైసలేమో అని ఉన్నది. అందరికి పెడతారా? అందరికి వస్తుంది. సోదరులందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఒకరోజు అన్నం పెట్టాలంటేనే కష్టమైన పరిస్థితి ఒకరికండి. ఎవరన్నా ఒకరోజు ఇప్పుడున్న పరిస్థితులలో మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే కూడా వీళ్ళు ఎప్పుడు పోతారా అని చూసే పరిస్థితి. అలాంటి పరిస్థితులలో రామగుండం లయన్స్ క్లబ్ ఆఫ్ ఏదైతే గోదావరికని వాళ్ళు ఉన్నారో మిత్ర బృందం అంతా కూడా దాదాపుగా ఈ రోజుకు వాళ్ళు రోజు టిఫిన్స్ పెట్టడం చేయబట్టి, అన్నదాన కార్యక్రమం చేయబట్టి 1000 రోజులు అంటే దాదాపుగా 3 సంవత్సరాల కాలం నుంచి ఒక్కరోజు కూడా పొల్లుపోకుండా నిరంతరం కూడా ఈ ప్రాంతంలో ఉన్న పేదవాళ్లకు అన్నం పెట్టాలి, అన్నార్థులకు ఆకలి తీర్చాలని ఒక గొప్ప సంకల్పంతో ఈరోజు లయన్స్ క్లబ్ మిత్రులందరూ కూడా ఇక్కడ సోదరుడు రాజేందర్ కానీ, రామసమన్న కానీ, మా గోపాలన్న కానీ, లేకపోతే వారి సతీమణి విజయలక్ష్మి గారు కానీ వీళ్ళందరూ కూడా నిత్యము పేదలకు సంబంధించిన ఆకలి తీర్చాలనే ఆలోచనతోటి ఈరోజు ఏదైతే అశోక్ థియేటర్ దగ్గర రోజువారీ కూలీలు, అడ్డా కూలీలు వచ్చేసి వాళ్ళు రోజు పనిచేసుకునే పరిస్థితి. ఒకరోజు బయట ఎక్కడైనా ప్రైవేటు హోటళ్లలో టిఫిన్ చేయాలంటే కనీసం 40 రూపాయల నుంచి 70 రూపాయల వరకు ఈరోజు టిఫిన్కు వాళ్ళకు డబ్బులు వెచ్చించవలసిన పరిస్థితి. అంటే నెల రోజులు గిట్ట వాళ్ళు రోజు ఉదయమే 6 గంటలకు వచ్చి టిఫిన్లు చేస్తే నెలకు 2 నుంచి 3,000 రూపాయలు కేవలం వాళ్ళకు టిఫిన్స్కు తినే పరిస్థితి ఉంటుంది. అలాంటి వాళ్ళందరికీ కూడా ఆకలి తీర్చాలి, ఈ ప్రాంతంలో ఉన్న పేదలందరి ఆకలి తీర్చాలి. ఇది మనము ఎంతో కొంత దేవుని దయతోటి, ఆశీస్సులతోటి మనం సంపాదించే దాంట్లో ఒక 5 పైసలు 10 పైసలు ఖర్చు పెట్టి పేదలకు అన్నదానం చేయాలనే సంకల్పం ఏదైతే ఉన్నదో అది చాలా గొప్ప సంకల్పము. అన్నం పెట్టడం కన్నా గొప్ప ఈ ప్రపంచంలో ఏదీ లేదు. దానికి సంబంధించి ఈరోజు లయన్స్ క్లబ్ వాళ్ళు తీసుకుంటున్న కార్యక్రమం ఏదైతే ఉన్నదో వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఇది నిరంతరం భవిష్యత్తు 10 సంవత్సరాల కాలం కూడా ముందు కాలానికి కూడా ఇది కంటిన్యూ అయ్యే విధంగా మీరందరూ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి, మీరందరూ కూడా ఇంకా ఎవరైతే వ్యాపారులు సేవ చేయాలనే సంకల్పంతో ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ లయన్స్ క్లబ్లో మెంబర్లుగా చేర్పించి వాళ్ళ ద్వారా ఇంకా సోషల్ యాక్టివిటీస్ కూడా ఏదైతే ఈ లయన్స్ క్లబ్ కంటాపరేషన్లు చేయించడం కానీ, లేకపోతే మెడికల్ క్యాంపులు నిర్వహించడం కానీ, లేకపోతే ఇంకా విద్యార్థులు, పేద విద్యార్థులు ఎవరైతే మంచిగా చదువుకునే ఆలోచనతో ఉండి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు కానీ
లేకపోతే హెల్త్కు సంబంధించిన ఇష్యూస్లలో కానీ ఈ ఒక అన్నదాన కార్యక్రమమే కాకుండా లేకపోతే కంటి ఆపరేషన్లు కాకుండా మిగతాది కూడా ఈరోజు ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ గిట్ట చేసి పేద విద్యార్థులను గిట్ట చదివించగలిగితే మనం ఈరోజు అంతకన్నా గొప్పగా ఏముండదు. మన కుటుంబం సంతోషంగా ఆరోగ్యంగా ఉండేందుకు ఇలాంటి కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పేసి లయన్స్ క్లబ్ వాళ్ళని కోరుతూ మీరు చేసే ప్రతి కార్యక్రమంలో చేయూతనిస్తాం, కలిసి వస్తాం. మీకు కావలసిన మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఏ సౌకర్యమైనా కూడా తప్పకుండా కల్పించేందుకు మీ అందరితోటి కలిసి ఉంటామని, ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా ముందు కూడా చేసే విధంగా ఆ దేవుడు మీ కుటుంబాలన్నిటికీ కూడా ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న లయన్స్ క్లబ్ వాళ్ళను ప్రత్యేకంగా మరొకసారి అభినందిస్తా ఉన్నాం. ధన్యవాదాలు. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి ప్రధాన గేటు వద్ద సిఐటియు ఆధ్వర్యంలో సెక్యూరిటీ గార్డులు ధర్నా నిర్వహించారు. కాంట్రాక్ట్ సంస్థ ఎంఓయు ప్రకారం వేతనాలు చెల్లించడం లేదని, జీతాల్లో కోతలు విధిస్తుందని ఆరోపించారు. అక్రమంగా తొలగించిన 2 సెక్యూరిటీ గార్డులను విధుల్లోకి తీసుకోవడంతో పాటు సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేర్చకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమస్యలు పరిష్కరించేంత వరకు విధులకు నిలుపుదల చేసిన వారు విధుల్లోకి తీసుకునేంత వరకు జిందాబాద్ 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 జిందాబాద్. పరిష్కరించాలి సెక్యూరిటీ గార్డుల సమస్యలు, పరిష్కరించాలి సెక్యూరిటీ గార్డుల సమస్యలు, సెక్యూరిటీ గార్డు. నాగూర్ కర్నూలు జిల్లాలో కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. అవంచ గ్రామానికి చెందిన యాదయ్య హత్య కేసులో భార్య అలివేలి, అల్లుడు ఆంజనేయులు, కుమార్తె పద్మను అరెస్టు చేశారు. 1.5 ఎకరాల భూమిని అల్లుడు పేరుపై రాయాలన్న వివాదమే హత్యకు కారణమని పోలీసులు తెలిపారు. హత్యను సమాజ మరణంగా చిత్రీకరించిన ప్రయత్నం చేసినప్పటికీ బంధువుల ఫిర్యాదుతో దర్యాప్తు జరిపి 3 నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు నాగూర్ కర్నూలు డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు వెల్లడించారు. కూతురు పేరు పద్మ ఒక సుమారు 12 సంవత్సరాల క్రితం ఈ బోయినపల్లి గ్రామానికి చెందిన ముజ్జిర్ మండలం బోయినపల్లి గ్రామానికి చెందిన వివాహం చేశారు. మాకు 1 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి అల్లుడి పేరు వేరుగా చేస్తారు, అల్లుడు అడుగుతున్న చేస్తారు. అంతేకాకుండా నాకు అల్లుడికి అక్రమ సంబంధం కాబట్టి రోజు నన్ను అరెస్ట్ చేస్తున్నారు. మేము ముగ్గురం కలిసి సంపాదన చేసుకొని 23వ తారీఖు రోజు మధ్యాహ్న సమయంలో నా భర్త నాతో గొడవ పడితే మా అల్లుడు ఇద్దరిని పంపించినాం. అందరం కలిసి అతన్ని ఫోటో తీసుకు తర్వాత తలపైన టెస్టికల్స్ కూడా టెస్ట్ చేసి చంపేసిన కంప్లీట్ చేసినాం. వాళ్ళని ఈరోజు వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో కస్టడీ తీసుకున్నాం. याद है 54 याद आएगा सर. हाँ बिल्कुल याद है. इसका प्रश्न మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.